చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆంధ్ర యూనివర్సిటీకి 100 సంవత్సరాలు పూర్తయింది. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1914లో ఈ యూనివర్సిటీని స్థాపించారు. స్థాపించిన తర్వాత ఇప్పుడు ఈ ఇయర్కి 100 సంవత్సరాలు అయిపోయింది. జయంతోత్సవ వేడుకలు ప్రారంభం కూడా చేశారు. చాలా సంతోషం. ఆ వేడుకలకి మొట్టమొదటిగా మొన్న ఒక సభ చూశాను. చూసిన తర్వాత ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి చాలా హ్యాపీ. కొంతమంది అంటే ఎంపీ, వైజాగ్ ఎంపీ వాళ్ళ కాలేజీని ఆంధ్ర యూనివర్సిటీతో పోల్చుకుని మాట్లాడడం అన్నది అసలు నచ్చలేదు నాకు. ఎందుకంటే నేను 1982 సంవత్సరంలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మొదట యూనివర్సిటీలో జాయిన్ అయిన వాళ్ళు అందరూ బీచ్కి వెళ్తారు. ఒక బీచ్కి వెళ్ళడానికి ఒకటి ఏంటంటే 10 బస్ ఎక్కేసి ఇలా మహారాణిపేట నుంచి అలాగ అక్కడికి వెళ్తారు, రామకృష్ణ బీచ్కి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాన్ని పార్క్ హోటల్ దగ్గర ఉన్న బీచ్ని ఏదో అని వరుది, అక్కడికి వెళ్తారు. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఈవినింగ్ అవగానే 4:30, 5 అయ్యేటప్పటికల్లా అవుట్ గేట్లో టీ తాగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అలాగ వెళ్తూ ఉంటుంటే ఒక రేకుల షెడ్లో కాలేజీ కనిపించేది. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండేది. పూర్ణీయమో ఈ రేకుల షెడ్లో ఇంజనీరింగ్ కాలేజీ అంటారా? కనీసం మన హాస్టల్లో, ఇంజనీరింగ్ హాస్టల్లో ఒక బ్లాక్ అంతా కూడా లేదు. ఇది బ్లాక్ ఏంటి, ఒక చిన్న 10 రూములు అంటూ ఉంటాయి, రేకుల షెడ్. ఎక్కడ ఉండేదో తెలుసా? ఇప్పుడు సెలాషియా కాన్వెంట్ ఉంది, సెలాషియన్ కాన్వెంట్ సంథింగ్, ఏం కాన్వెంట్ అది, కొటక్ సెలాషియన్. ఆ కొటక్ సెలాషియన్ పక్కన చిన్న రేకుల షెడ్లో ఉండేది ఈ గీతం కాలేజీ. నవ్వుకునేవాళ్ళం మేము, జోక్గా అనిపించేది. ఇది ఇక్కడేటి ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, దీంట్లో ఎవడు జాయిన్ అవుతాడు అనుకునేవాళ్ళం. అలాగే బీచ్కి వెళ్ళేవాళ్ళం, తిరిగి వచ్చేవాళ్ళం. అక్కడ ఎవడు ఉండేవాడు కాదు, కాలేజీ బోర్డు ఉండేది, దాంట్లో స్టూడెంట్ మూవ్మెంట్ కూడా ఉండేది. సరే, మీ ఫాదర్ ఎంపీ అయ్యారు కాబట్టి ఎంబీఎస్ మూర్తి ఆ కాలేజీకి మెల్లిగా భూములు కొన్నారు, కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. క్రమేపీ మీరు మంచి ఫలితాలు సాధిస్తూ మీకు బంధువు కె సాంబశివరావు గారు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో మీకు కావాల్సిన కోర్సులు కావాల్సినవన్నీ తెచ్చుకుని ఆంధ్ర యూనివర్సిటీ నుంచే అధ్యాపకుల్ని తీసుకుని వెళ్ళి అక్కడ వైస్ ఛాన్సలర్లను చేసుకుని మీరు స్థిరపడడానికి ప్రయత్నిస్తూ స్థిరపడ్డారు. ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. అయినంత మాత్రాన మీరు ఆంధ్ర యూనివర్సిటీని కంపేర్ చేసుకునేటంత గొప్పవాళ్ళు కాదు. గీతం ఆంధ్ర యూనివర్సిటీతో చిటికని వేలు అంటే కాలి చిటికని వేలు గోటితో సమానం కాదు. ఆంధ్ర యూనివర్సిటీతో గీతం కాలేజీ కాలి చిటికని వేలుతో కూడా సమానం కాదు. అసలు ఒక ఎంపీ అయ్యి ఉండి అసలు మీ కాలేజీని
అసలు ఆంధ్ర యూనివర్సిటీతో ఎలా కంపేర్ చేసుకున్నావు? అనదర్ థింగ్, ఇంకో పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఆంధ్ర యూనివర్సిటీ దయ్యాల కొంప అన్నారు మీ నాన్నగారు. అప్పుడు కూడా చాలా గట్టిగా ఇచ్చాను నేను. ఎందుకంటే మా యూనివర్సిటీని ఏదన్నా అంటే మాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉన్నంతకాలం 94 వరకు కూడా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్ ఉండేది. అసలు యూనివర్సిటీకి పోలీసుల వాళ్ళు రావాలన్నా కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకుని రావాలి. 83లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొత్తం యూనివర్సిటీ యొక్క నేచర్ మొత్తం నాశనం చేశాడు. తెలుగువాడి ఆత్మగౌరవం అన్న నినాదం ఇచ్చి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు రామకృష్ణారావు అని చెప్పేసి ఒక వైస్ ఛాన్సలర్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాడు. అక్కడ అతను కార్లు బాగు చేసుకునేవాడు. ఆ రామకృష్ణారావుని తీసుకొచ్చి ఇక్కడ వైస్ ఛాన్సలర్ చేశాడు. అసలు ఇండియాలో మనుషులు లేనట్టు యూనివర్సిటీలో మనుషులు. అంతకుముందు ఎవరు చేశారు? జస్టిస్ ఆవుల్ సాంబశివరావు గారు చేశారు. అంతకుముందు మహామహులు చేసిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న అమెరికన్ సిటిజన్ అయినటువంటి రామకృష్ణారావు, అతని ఇంటి పేరు ఏదో ఉంది, అతనితో చేసేవాడికి మేము స్టూడెంట్స్. అప్పుడు అతన్ని మేము ఒప్పుకోలేదు, చాలా గొడవ చేసాం. అతని కుర్చీలో ఒక రోజు నేనే కూర్చుని వైస్ ఛాన్సలర్ కింద డిక్లేర్ చేసుకున్నాను. అంటే ఎంత అవమానం చేసామో వైస్ ఛాన్సలర్ని, తెలుగుదేశం వేసిన వైస్ ఛాన్సలర్ని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసామన్నది అప్పుడు చరిత్ర అడిగిన ఎవరన్నా చెప్తారు. అటువంటి చెడ్డ నియామకాలు చేపట్టి యూనివర్సిటీ యొక్క పేరుని అధోగతి పాలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎస్సీలు ఎందుకు ఓటారంటే, మొట్టమొదటిగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అప్పుడు దాకా ఫుల్ మెస్ ఛార్జెస్ ఎస్సీసీకి ఉంటే దాన్ని లిమిట్ చేస్తూ జీవో తీసుకొచ్చి 225 రూపాయలు చేశాడు. 300-400 అయ్యే మెస్ ఛార్జెస్ని 225 రూపాయలు చేసిన గొప్ప మనిషి డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు. అందువల్లే అప్పటి నుంచి కూడా ఎస్సీసీకి తెలుగుదేశం అంటే మహామంట. నేను యూనివర్సిటీలో ఉన్నంతకాలం ఎన్టీ రామారావుని అడుగు పెట్టనివ్వలేదు. ఎందు గురించి అంటే గర్వంగా చెప్తా. అప్పుడు ఒక బిల్డింగ్ ఓపెనింగ్ చేద్దాం అనుకుని పెద్ద పోలీసులు పెట్టారు. పొద్దున్న వాళ్ళు వచ్చేటప్పటికి బయట అంతా సెక్యూరిటీ, రూమ్లోనికి వెళ్ళకుండాను. కానీ ఓపెన్ చేయడానికి లేకుండా బొగ్గుతో ఏం రాయాలో అన్నీ రాసాం. దాంతో ఓపెనింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి యూనివర్సిటీ అటానమస్ని, యూనివర్సిటీ ఒక్క ఆంధ్ర యూనివర్సిటీ కాదు, మొత్తం అన్ని యూనివర్సిటీల అటానమస్ని పాడు చేసింది ఈయన ఎన్టీ రామారావు. తర్వాత ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి ఆయనే అనౌన్స్ చేసుకుని అన్ని కోర్టు ఒప్పుకోలేదు. సరే మాట్లాడు. తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇంకా చండాలం అయిపోయింది. 94-95లో చంద్రబాబు నుంచి ఇప్పటిదాకా సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు చంద్రబాబు నాయుడు. యూనివర్సిటీలను కానీ గవర్నమెంట్ కాలేజీలను కానీ అసలు నియామకాలు లేకుండా ఎన్ని పరిశోధనలు చేసిందండి ఆంధ్ర యూనివర్సిటీ, ఎన్ని పేపర్స్ సబ్మిట్ చేసిందండి, ఎటువంటి గ్రంథాలు రాసిందండి. అన్నిటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. అటానమస్ తీసేసి
అన్నీ తీసేసి అసలు ప్రైవేట్ కాలేజీలకి ఊతమిచ్చి వాటిని ఎదుగుదల తెచ్చి అది కూడా వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళు విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి జాతికి సంబంధించిన కాలేజీలని వాళ్ళకి కావాల్సిన కోర్సులు ఇస్తూ పెంపొందించి అసలైన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లని తొక్కి తొక్కి ఈ రోజున ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఒక ఎంప్లాయ్మెంట్ లేదు. జగన్ వచ్చాడు, అతను అంతే. కాంగ్రెస్ టైంలో కూడా రిక్రూట్మెంట్ సరిగ్గా జరగలేదు 2004 to 14. నేను చెప్తున్నా, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ప్రయత్నం చేసాం మాలాంటి వాళ్ళం. కానీ మీకు ఎవరు కనబడతారంటే వెంకయ్య నాయుడు తప్పితే ఇంకెవరో కనపడరు. పాపం ఎర్రనాయుడు ఇక్కడ చదివాడు, ఎర్రనాయుడు కనపడ్డు. గంటా శ్రీనివాసరావు చదివాడు, గంటా శ్రీనివాసరావు కనపడ్డు. అంతకుముందు మీరు ఒక సెలబ్రేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నాను, ఒక సెలబ్రేషన్ చేసి ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ అడ్వైజరీ కమిటీని అని వేశారు. దాంట్లో రిలయన్స్ అంబానీ కాడి నుంచి ప్రతి వాడు ఉన్నాడు. వేయడం వరకే, పేర్లు అనౌన్స్ చేయడం వరకే. దాని తర్వాత అది ఎప్పుడు మీటింగ్ జరగలేదు. దానికి మీటింగ్కి ఎప్పుడు మీరు చొరవ కూడా తీసుకోలేదు. ఏదో ఓడబడి చేస్తామని చెప్పి 5 సంవత్సరాల క్రితం ఏదో చెప్పి ఏమీ చేయకుండా వదిలేశారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయి ఉంటారనుకుంటారో ఏంటో అర్థం అవ్వలేదు. కానీ అసలు ఆంధ్ర యూనివర్సిటీ పోర్చుకునే అర్హత ఎవరికీ లేదు. ఆంధ్ర యూనివర్సిటీ అన్నది ఒక బంగారం. దాంట్లో చదువుకున్నందుకు మేము చాలా గర్విస్తాం. దాంట్లో లీడర్లు అయినందుకు ఇంకా గర్విస్తాం. కాబట్టి యూనివర్సిటీలో ఉద్యమాలు చేసి లీడర్లు అయినందుకు ఇంకా గర్విస్తాం. ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకుడి కింద, విద్యార్థి నాయకుడి కింద, యువజన నాయకుడి కింద ఇప్పుడు ప్రజానాయకుడిని అయ్యాను. దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ. కాబట్టి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ. కాబట్టి ఎవరు కానీ ఈసారి చెప్తా ఉన్నాను, భరత్ ఎంపీ గారు, మీరు ఇంకెప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీని మీ కాలేజీతో పోల్చకండి. అసలు మీరు దేనికి సరిపోరు. అసలు ఆంధ్ర యూనివర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ, జియో ఫిజిక్స్ కానీ, జియాలజీ కానీ, హెడ్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి, హెడ్ ఆఫ్ ది నేషనల్లోనే హెడ్స్ కింద ఉన్నారు చాలామంది. ఓషనోగ్రఫీ కానీ, అక్కడ హ్యూమన్ జెనెటిక్స్ కానీ, ఏంటనుకు ఎటువంటి ఆంథ్రోపాలజీ కానీ, అక్కడ జరిగిన ప్రయోగాలు, రీసెర్చ్, ఎంత బ్యూటిఫుల్ రీసెర్చ్ జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా ఎన్నో కార్యక్రమాలు, ఎంతో ఆవిష్కరణలు, ఎన్నో పేపర్స్, ఇంటర్నేషనల్ సెమినార్స్. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక గొప్పతనం ఉంది, ప్రతి డిపార్ట్మెంట్కి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా అఫ్కోర్స్ ఇప్పుడు పాలకుల యొక్క నిర్లక్ష్యం చేయబడింది. కానీ మీరు ఇంకెప్పుడు పోల్చుకోకండి. యూనివర్సిటీ ఎలాగున్న యూనివర్సిటీ, ఈ గీతం లాంటి మీరు డబ్బులతో బిజినెస్ చేసి, విద్యతో బిజినెస్ చేసి పైకి వచ్చిన వాళ్ళు విద్యతోనే బిజినెస్ చేస్తారు. డబ్బున్నవాళ్ళదే గీతం. డబ్బున్నవాడు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ దొరకకపోతేనే మీ దగ్గరికి వస్తాడు. చెప్తే మీ దగ్గర సీట్ దొరకకుండా ఆంధ్ర